వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ ప్రకంపన చోటు చేసుకుంది. చాలా మంది ఊహించినట్లుగానే తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు పొడిచింది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని, వైసీపీని మట్టి కరిపిస్తామని స్పష్టం చేశారు. అటు టీడీపీ తరపున నారా లోకేష్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఎన్ని సీట్లు, ఎక్కడ సీట్లు అన్న విషయాల్ని పట్టించుకోవడం లేదని, కలిసి పోటీ చేయాలనేదే ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో కలిసి రావాలని బీజేపీకి స్వాగతం పలికారు. అయితే ఇప్పటికెప్పుడు దీని మీద నిర్ణయం తీసుకోలేమని ఏపీ బీజేపీ వెల్లడించింది. కాగా వైసీపీ మాత్రం ఈ పొత్తు మీద సెటైర్లు వేస్తుంది. పవన్ కళ్యాణ్ తన పార్టీని తెలుగుదేశానికి తాకట్టు పెట్టేశారంటూ వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా పార్టీ కేడర్ మేల్కొని బయటపడాలని సూచించారు. మరి ఏపీలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే పరిస్థితి ఏమిటి? రెండు పార్టీల జోరుని వైసీపీ తట్టుకోగలదా? ఇప్పుడు జనసేన టీడీపీ సంఘటనను పవన్ కళ్యాణ్ ముందు నడిపిస్తారా అన్న విషయాల్ని ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. అసలు పొత్తుల మీద పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన, దీని మీద వైసీపీ వర్గాల స్పందనను ఒకసారి చూద్దాం. సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని, వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాల్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పనిచేయదు. విడివిడిగా పోటీ చేస్తే పనిచేయదు. ఈ అరాచకం ఇంకో దశాబ్దాలు, 2 దశాబ్దాలు, కుదిరితే 2 దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫోర్డ్ వైసీపీ. వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లో ఆపే ధైర్యం, దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికిస్తాడా వీడు ఈ ప్రభుత్వం? అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరి పరిస్థితులు చూడండి. నన్ను కూడా రానివ్వట్ల. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోవాలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. హిందూ మతంగా మంచి సెంటిమెంట్, ఇవాళ మంచి నిండు అమావాస్య రోజున ఇద్దరం పొత్తు చేసుకుంటున్నాం అని మాత్రం చెప్పారు. శుభసూచకం. ఈ పొత్తు ఇవాళ చెప్తే ఎట్టా ఉందయ్యా అంటే వీళ్ళ తంతు. లోకేష్ వచ్చి నేను తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పాను కనుక లోకేష్ మాట్లాడితే ఎట్టా ఉండదు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి మీ ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం అంటే తేడా ఏం కనపడుతుంది మనకి? ఏం తేడా లేదు కదా, రెండు ఒకటే కదా, రెండు హాస్యాస్పదమే కదా. కొత్తగా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మేము కలిసి వెళ్తున్నామని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇది జోక్ కదా. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో అంతర్భాగం. చంద్రబాబు నాయుడు తత్వం వాడుకుని వదిలేయటం అనేది. వాడుకుని వదిలేసేవాడితో పొత్తుకెందుకు వెళ్తున్నావు? ఏం మాట్లాడుకొచ్చావు? వ్యాపారమా? ఇక చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాజమండ్రి వేదికగా పవన్ కళ్యాణ్ పొత్తులపై ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. టీడీపీ జనసేన కలిసే వెళ్ళబోతున్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎప్పటిలాగే వైసీపీ సింహం సింగిల్ అంటూ కూడా చెప్తూ ఉంది. దీనిపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే కాకునూరి రాజశేఖర్ గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, లీడ్ క్యాప్ చైర్మన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అందే సత్యం గారు నమస్తే అండి. సార్, చంద్రబాబు స్కిల్ క్యాంప్ చేశారంటూ కూడా అరెస్ట్ చేశారు. తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా టీడీపీ జనసేన పొత్తుపై ఒక క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి వేదికగా అది క్లారిటీ ఇచ్చేశారనుకోవాలా? ఖచ్చితంగా గతం నుంచి కూడా అందరం ఊహిస్తున్నాం ఏదో విధంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుంది అని చెప్పేసి మనం ఊహించింది. అయితే మధ్యలో కొన్ని డిఫరెంట్ డైమెన్షన్స్ తోటి ఆలోచిస్తే కాకపోవచ్చు కూడా అనేటువంటిది కూడా కొనసాగింది. ఆ డైమెన్షన్స్ ఏమిటంటే బీజేపీ బై ఇండివిజువల్ కంపల్షన్ జగన్ సాఫ్ట్గా ఉంటున్నారు కాబట్టి, కేంద్రంలో బీజేపీకి అన్ని విధాల సపోర్ట్ చేస్తుండే కాబట్టి, జగన్ ఏ ఇష్యూ ఇచ్చినా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి, తర్వాత సాఫ్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి
రేపు రానున్న కాలంలో ఒకవేళ జగన్కు మేలు చేయాలనుకుంటే ఇవాళ ఉన్నటువంటి జనసేన పార్టీని బీజేపీ పొత్తు పెట్టుకొని ట్రయాంగిల్ ఫైట్కు దారితీస్తే అప్పుడు జగన్ ఈజీగా గెలుస్తాడు. అందుకని అది బీజేపీ తర్వాత జనసేన పొత్తే తప్ప తెలుగుదేశం ఉండదని అప్పుడప్పుడు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఇది ఒక డైమెన్షన్ లో చాలా మందికి అనుమానం వచ్చింది ఇట్లా జరగవచ్చు అని చెప్పేసి. తర్వాత రెండవది, బీజేపీ గట్టిగా వ్యతిరేకిస్తే జనసేన తెలుగుదేశం అవసరమైతే ఇతర లౌకిక పక్షాలతోటి పొత్తు కుదుర్చుకొని కూడా వీళ్ళు ముందుకు పోవచ్చు అని చెప్పేసి మరొక ఊహాగానం కొనసాగింది. తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మూడు పార్టీలు కూడా మన బీజేపీ తోటి సాఫ్ట్ రిలేషన్సే ఉన్నాయి. ఇవాళ వైసీపీకి కానీ టీడీపీకి కానీ ముఖ్యంగా జనసేనకు కానీ. జనసేన అఫీషియల్గానే పొత్తులు కొనసాగుతుంది. అటు బీజేపీ డిక్లేర్ చేసింది, ఇటు జనసేన డిక్లేర్ చేసింది మేము పొత్తులు వెళ్తున్నామని. గత ఏడాది కూడా అది మాట మాటకు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం తోటి జనసేన బీజేపీ కన్నా ముందే పొత్తు కుదురుతుందని డిక్లేర్ చేశారు కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఖచ్చితంగా బీజేపీ మాతోటే పొత్తు పెట్టుకుంటున్నారనే కాన్ఫిడెన్స్ వీళ్ళకుంది. దీనికి తోడుగా రాష్ట్ర బీజేపీలో ఈ రెండింటి పొత్తుతోటి ఫేవరబుల్ గా పొత్తు పెట్టుకున్నటువంటి సెక్షన్స్ బీజేపీలో ఉన్నాయి. ఇవాళ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గాని, లేకపోతే కేంద్ర పార్టీ నుంచి ఉంటున్నటువంటి సీఎం రమేష్ గాని, సుజనా చౌదరి గాని, ఇటువంటి నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం జనసేన పొత్తుకు ఫేవర్గా ఉంది. తర్వాత మిగతా వాళ్ళు కూడా వ్యతిరేకంగా లేరు, న్యూట్రల్ గురు సెంట్రల్ పార్టీ అట్లా చెప్తే అట్లా నడుద్దాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వ్యతిరేకంగా ఎవరు లేరు కాబట్టి పెద్దగా ఆ వాయిస్ లేదు కాబట్టి ఇవాళ సహజంగానే బీజేపీ కూడా వీళ్ళిద్దరితోటి పొత్తు కుదరచ్చు అనేటువంటిది ఒకటి. తర్వాత మరి ఇది ఇంకో 10 నెలలు ఎలక్షన్స్ ఉండగానే ఇది ఎందుకు స్పీడప్ అయింది అంటే ఎక్కడైనా కాస్త పరిపాలించే పార్టీ నుంచి కొంచెం నిర్బంధం ఎక్కువ అనిపిస్తే త్వరగా దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ రిజర్వేషన్స్ ని వాళ్ళ ఇన్విటేషన్స్ ని వదులుకొని దగ్గర అయ్యే అవకాశం ఉంది. ఇవాళ ఒక ఇండికేటర్ అంటే చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత రేపు లోకేష్ కూడా A6 A7 పెట్టి లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారు. చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ దెబ్బ తినకుండా బాలకృష్ణ రంగంలోకి వచ్చాడు. ఇప్పుడు తర్వాత జనసేన కూడా అదే విధంగా వైసీపీ నుంచి థ్రెటనింగ్ ఎదుర్కొంటుందని భావిస్తున్నారు కాబట్టి రెండు పార్టీలు కూడా చేసి 2 క్యాడర్ల ఉత్సాహాలు తీసుకొచ్చి రెండు ఒకటే అనేది ఓపెన్ చేస్తే ఒక్క మాట అండి, ఓపెన్ చేస్తే 2 ఒకటే పొత్తు పెట్టుకుంటున్నాను ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ 2 పార్టీల నుంచి కూడా ఏ ఒక్కరు వైసీపీకి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గో ఎట్లా ఓడిపోతామని అటువంటి అనుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి టగ్ ఆఫ్ వార్ స్టేజ్కి వచ్చింది కాబట్టి అందుకే అడ్వాన్స్ చంద్రబాబుని అరెస్ట్ చేయటం, ఇంకెతరులను కూడా అరెస్ట్ చేస్తారు అనుకోవటం, తర్వాత విడిగా ఉంటే ఎదుర్కోవటం కష్టం కాబట్టి వాళ్ళు స్పష్టం చేశారు. అందుకని స్పీడప్ అయింది, పొత్తు స్పీడప్ అయింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ తోటి. ఇది రేపు బీజేపీ అవకాశాలు పరిశీలిస్తుంది. వాళ్ళ అన్ని పార్టీలు వాడుకునేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ కేంద్రంలో ఏపీలో ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడిపోయినా అన్నిటిని కూడా వాళ్ళతోటే ఉంచుకునేటువంటి స్థితి కొనసాగుతా ఉంది యాజ్ ఆన్ టుడే. ఒకటండి, ఇక్కడ ముఖ్యంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన వెళ్ళింది చంద్రబాబు చూడడానికి అనుకున్నారు, కానీ పొత్తుల విషయం మాట్లాడతారనే విషయం ఎవరు అనుకోలేదు. కానీ ఈ టైంలోనే ఎందుకు పొత్తుల విషయం మాట్లాడడం జరిగింది? తర్వాత మాట్లాడతారనుకున్నాం మనం అనుకున్నాం. అలాగే పొత్తు అనేది ఉంటుంది, మొదటి నుంచి కూడా టీడీపీకి ఫేవర్గానే జనసేన కూడా వ్యవహరిస్తూ వస్తుంది. ఇప్పుడు క్యాడర్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలంటే ఈ పొత్తు అనౌన్స్ చేయాలనుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ఏమనుకుందంటే ఈ మధ్య వచ్చిన ప్రదర్శనలు, ఈ మధ్య వచ్చినటువంటి పాదయాత్రలు ఇవన్నీ సక్సెస్ అవుతుంటే మేము వ్యక్తిగతంగానే వైసీపీని ఎదుర్కోగలం, మా తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే అనేటువంటి వాయిస్లు కూడా చిన్న చిన్న వాయిస్లు వచ్చాయి. అట్లాగే జనసేన క్రౌడ్ పుల్లర్ గా ఉండడు కాబట్టి పవన్ కళ్యాణ్ మేము ఒంటరినే పోటీ చేస్తాం, బీజేపీ సపోర్ట్ తోటి మేము ఎదుర్కొంటాం, అసలు పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అనేటువంటి స్థితిలో బిగదీసుకొని జనసేన కూడా ఉన్నారు. ఎవరి వరకే వాళ్ళే జనం సమీకరణ చూసి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ మెయింటైన్ చేశారు. కానీ వాళ్ళ తెలుగుదేశం వెనక్కు దక్కిందని అర్థం. ఎందుకంటే ఇటువంటి నిర్బంధ కాలంలో మరొక పార్టీ పొత్తు లేకుండా ఒంటరిగా ఎదుర్కోవడం కష్టం అని చెప్పేసి తెలుగుదేశం పాజిటివ్ గా ఉండబట్టి స్పాటివ్ గా ఉండటంతో వెంటనే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు, పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. కాబట్టే ఈ అలయన్స్ ఉభయ పార్టీల క్యాడర్ కాన్ఫిడెన్స్ నిలబెట్టడానికి
ఓటర్ మొబిలైజేషన్ లో ఇంకా ఎక్కువ ఉత్సాహం చేయడానికి ఇది తొందరగా అనౌన్స్ చేశారనుకుంటున్నాను. ఏదేమైనా చంద్రబాబు రైట్ సార్, మనతో పాటు కాకునూరు రాజశేఖర్ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టేశారు. ఖచ్చితంగా టీడీపీతో మేము కలిసే వెళ్తాము, రాబోయే రోజుల్లో బీజేపీ కూడా కలిసే వస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు ఇంకా సింహం సింగిల్గానే వెళ్తుంది అనుకుంటారా? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి పరిణామము మేము ఎప్పుడో చెప్పాము, అది ఈరోజు కొత్తగా ఏదో వచ్చిన మాట కాదు, లేదా కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది. ఒకవేళ పవన్ కళ్యాణ్ అది ప్రకటించడం అనేటువంటిది బహుశా డైరెక్ట్ గా ప్రకటించడం అనేటువంటిది ఈ రోజు జరిగి ఉండొచ్చు, కానీ ఇండైరెక్ట్ గా ఈ కార్యక్రమాలు గత కొంతకాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి. అంటే రాజశేఖర్ గారు పవన్ కళ్యాణ్ మాట అన్నారు, ఇంకా నేను సందిగ్ధంలోనే ఉన్నాను, పొత్తు పెట్టుకోవాలా వద్దా అనేది ఇంకా ఆలోచిస్తున్నాము, మేము నిర్ణయం అయితే తీసుకోలేదు, కానీ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా ఆయన అనడం జరిగింది. సరే, ఆయన మాటల గురించి లెక్క చేయాల్సిన అవసరం లేదండి. ఆయన మాటలు ఏదైనా మాట్లాడతాడు, ఇప్పుడు ఇది మాట్లాడతాడు, రేపు ఇంకోటి మాట్లాడతాడు, ఎల్లుండి ఇంకోటి మాట్లాడతాడు. ఆయన మాటలు స్టాండర్డ్స్ లేవు, స్టాండర్డ్స్ లేకుండా మాట్లాడతాడు. అది ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడ్డగోలుగా తిట్టడం జరిగింది గతంలో, ఇదే లోకేష్ ని ఇద్దరిని అడ్డగోలుగా తిట్టడం జరిగింది, దోపిడీ చేశారని గందరగోళంగా. దానికి కూడా ఇంకో మాట చెప్పడం జరిగింది, మేము పాలసీల పరంగా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించాం కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదని కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్. వ్యక్తిగతంగా చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. వ్యక్తిగతంగా ఎందుకు చేస్తారండి? పాలసీ మీద చేస్తారు. ఎవరైనా పాలసీ మీద నిర్ణయాలు ఉంటాయి పార్టీలు. ఇప్పుడు ఒక పార్టీ పాలసీ నచ్చకపోతే ఇంకో పార్టీ దూరంగా వెళ్తుంది. దూరంగా వెళ్ళిన పార్టీ మళ్ళీ పాలసీ నచ్చనటువంటి పార్టీ వదిలేసిన పార్టీ దగ్గరికి మళ్ళీ వస్తుందంటే దాని అర్థం ఏమనుకోవాలా? కాబట్టి సరే, ఇవన్నీ వాళ్ళు ఎవరితో కలుస్తున్నారో ఎవరితో కలవట్లేదా అనేది మాకు అప్రస్తుతం. అది మేమైతే మొట్టమొదటి చెప్తున్నాం, వాళ్ళు కలుస్తారని, ఖచ్చితంగా కలుస్తారని. ఇంటర్నల్ గా వాళ్ళకి ఇవన్నీ ఆ రోజు నుంచి ఈ రోజుకి అవి కొనసాగుతున్నాయి వాళ్ళ సంబంధాలు. కాబట్టి ఖచ్చితంగా కలుస్తారని మేము ఎప్పుడో చెప్పాము, అది ఇప్పుడు జరిగింది అంతే, అంతకు మించి ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఈ రోజు అరాచక పాలన జరుగుతుంది కాబట్టి అందరం కలిసి పోరాటం చేయాలి అన్నారు. అంటే ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అంత అరాచక పాలన ఒకవేళ ఈ రాష్ట్రంలో జరుగుతుంటే మరి ప్రజలు వాళ్ళని ఆహ్వానిస్తారు కదా సహజంగా. మేము ఒకవేళ అరాచక పాలన అయితే. రాజశేఖర్ గారు, ముఖ్యంగా ఒంటరిగా పోటీ చేయాలా లేదా కలిసి పోటీ చేయాలనేది వాళ్ళ ఇష్టం, మీరెందుకు పదే పదే ఒంటరిగా రండి ఎందుకు చెప్తున్నారు? నేను అది అంటలేదు, మేము అది కాదు అంటుంది. అంత అరాచక పాలన రాష్ట్రంలో ఉంటే ప్రజలు తిరస్కరిస్తారు కదా. మరి కొంత పొత్తుల కోసం వెంపర్లాడి ఎన్నికలకు రావాలని ఆలోచన చేయవలసిన అవసరం ఏముంది అంతే. వాళ్ళు కలిసినా కలవకపోయినా మాకేం సంబంధం లేదు, కలవచ్చు కలవకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళ గురించి మేమేం ఆలోచన చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళందరూ కలిసే కదా పోటీ చేసింది 14 ఎన్నికల్లో. విజయం సాధించారు కదా. విజయం సాధించిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వీళ్ళు ముగ్గురు కలిసి నెరవేర్చలేదు కాబట్టి 2014లో పవన్ కళ్యాణ్ మద్దతు మాత్రమే ఇచ్చారు, పోటీ చేయలేదు. మద్దతు ఇవ్వటం అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన వంతు కృషి ఆయన చేశారు. మళ్ళీ రేపు 24 ఎన్నికల్లో కూడా ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మళ్ళీ ఆయన వంతు కృషి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. చేయనీయండి. అంటే నేనంటుంది వీళ్ళ పరిపాలనని 14-19 మధ్యలో ప్రజలు చూశారు కాబట్టి ఇది కొత్తగా వచ్చేటువంటి పొత్తు కాదు, లేదా ప్రజలకి వీళ్ళ విషయాలు తెలియంది కాదు. గతంలో వీళ్ళందరూ కలిసే కదా ఇచ్చింది హామీలు, అవి నెరవేర్చలేకపోయారు కాబట్టి 19 ఎన్నికల్లో తిరస్కరించడం జరిగింది అని చెప్పదలుచుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మాటల్లో చూస్తుంటే ఏదో కొత్తగా కలుస్తున్నట్టుగా అది ఒక బిల్డప్. కొత్తగా ఏం లేదు, పాత కలయికే కదా ఇది, పాత కలయికే కదా, ఈ కొత్తదేం కాదు కదా ఇది. నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నేను మాట్లాడిన వేరే ఛానల్ మాట్లాడాల్సింది, ఒకసారి మాట్లాడి నేను లెఫ్ట్ అవుతాను. తర్వాత చూడండి, మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మేము ఏదైతే ఇప్పుడు మేము చెప్పామో అదే జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ కోర్టులో వాళ్ళు బీజేపీ నిర్ణయించుకోవాలా. ఇప్పుడు మేము మొట్టమొదటి కూడా ఏం చెబుతున్నాము, ఆయన బీజేపీతో ఉంటున్నారు కానీ
సత్సంబంధాలు తెలుగుదేశం పార్టీ తోటి కొనసాగుతున్నాయి అని ఆ రోజు చెప్పాం. రైట్. ఈ రోజు అది కూడా నిజమైంది కదా, మేము వాళ్ళిద్దరు కలిసే ఉంటారని చెప్పాము, అది నిజమైంది. సరే, మేము చెప్పదలుచుకుంది ఫైనల్ గా ఒకే ఒక మాట, వీళ్ళు ఎవరో కలిసినా ఎవరో కలవకపోయినా మేమైతే ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాట వాస్తవం. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా నెరవేర్చాము కాబట్టి 19 ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించామో 24 ఎన్నికల్లో హామీలు నెరవేర్చాము కాబట్టి మరి మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. వాళ్ళ పొత్తుల గురించి మేము ఆలోచించాల్సినటువంటి అవసరం మాకు ఏమాత్రం లేదు. మా పొత్తు ప్రజలతోనే ఉంటుంది. రైట్. ప్రజలతోనే ఉంటుంది. ప్రజల్నే మేము విశ్వసిస్తున్నాం. ప్రజలకు సేవ చేసాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టి మాకు ఖచ్చితంగా మా విజయం అనేటువంటిది చేకూరుతుందని మాకు ఆత్మవిశ్వాసం. రాజశేఖర్ గారు మీరు కొద్దిసేపు లైవ్ లోనే ఉండండి. మీరు బయట లెఫ్ట్ అవుతానంటున్నారు, కొద్దిసేపు ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. సయ్యద్ రఫీ గారు నమస్తే సార్. పవన్ కళ్యాణ్ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు, మేము పొత్తుతో వెళ్ళబోతున్నామని చెప్పారు. ఇదేం కొత్త విషయం కాదు కదా, ఎప్పుడు కూడా వాళ్ళు కలిసే ఉన్నారు కదా, ఇప్పుడు ఏదో కొత్త విషయం చెప్పినట్టు చెప్తున్నారు, పాత విషయమే కదా అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే స్వతంత్ర వీక్షకులందరికీ కూడా నమస్కారం. మేము చెప్పామే సార్ కొత్తగా అని, మేమేం చెప్పలేదే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పలేదు కొత్తదని. ఆయన స్పష్టం చేశాడు, తెలుగుదేశం పార్టీ మేము కలిసి పోటీ చేస్తాము అని చెప్పి. గతంలో ఎప్పుడు చెప్పలా మాట. గతంలో ఏమన్నా అంటే ఆయన ఓట్లు చీలకుండా ఉండాలా అనేటిదే చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటాం, కలిసి ఉద్యమం చేస్తాం, దానికి 2 పార్టీలు కలిపి కోఆర్డినేషన్ కమిటీ కూడా వేస్తాము అది అని చెప్పేసి చెప్పాడు. దీంట్లో వైసీపీ వాళ్ళు ఎందుకు కంగారు పడ్డారో, ఆయన మాట్లాడింది ఆపేసిన 2 నిమిషాలకే ఒక 2 మంది కాపులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిచ్చేసాడు. వైసీపీలో ఉండేటువంటి కాపు నాయకులు ఉంటారు కదా, పేర్ని నాని, అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా వచ్చేసారు తెర మీదకి. కంగారు పడిపోయారు. కంగారు ఎందుకు మీకు అంటే, మీరు ఏదైతే గుబులుగా ఉన్నారో వీళ్ళిద్దరు కలుస్తారేమో, కలవకుండా ఉంటే బాగుండు, వీళ్ళకి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే బాగుండు, లేదా సీట్ల పంపిణీలో తేడాలు వచ్చి విడిపోతే బాగుండు అని చెప్పి కోరుకున్నట్టున్నారు వాళ్ళు. స్పష్టంగా సీట్లతో సంబంధం లేకుండా ఈ అరాచక పాలనని అంతం పొందించాలంటే కలిసి పనిచేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి తెలుగుదేశం పార్టీ స్వాగతించింది. పక్కనే ఉన్నటువంటి లోకేష్ గారు స్వాగతించారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట అంటే మా అధినాయకుడు కూడా చెప్పుంటారు ఈ విషయం, ఆయన కూడా స్వాగతించాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, ప్రెస్ మీట్ చెప్పారు. ఆయన ప్రత్యేక విమానంలో రావడానికి బయలుదేరితే ఇది వాళ్ళ పార్టీ కార్యక్రమానికి వెళ్ళటానికి, గన్నవరంలో దిగడానికి అవకాశం లేదని చెప్పేసి ఆపేశారు. ఆ తర్వాత రోడ్డు వస్తే తెలంగాణ బార్డర్ దగ్గర చిలకల దగ్గర ఆపేసి చాలా ఇబ్బందులు పెట్టేశారు. ఆయన రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేస్తే తప్పితే ఆయన ఆఫీస్కి పంపించేటువంటి పరిస్థితి, అంత దౌర్జన్యము, అంత రాక్షస రాజ్యము ఈ రాష్ట్రంలో జరుగుతాము. ప్రతి పౌర హక్కుల్ని ఇవాళ ఇందాక నేను చూశాను మీ టీవీలో, ఇది పెట్టే ముందు ఒక స్టోరీ లాగా వేశారు. ఆ అమ్మాయి చెప్తా ఉంది ఏమని, ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసినప్పుడు బ్రహ్మాండమైనటువంటి జనసంద్రం వచ్చింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే పెద్దగా రాలేదని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వచ్చింది. ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసినప్పుడు అప్పుడు రాష్ట్రం అంతా 144 సెక్షన్లు యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పి అప్పుడు నాదిల భాస్కరరావు కూడా చెప్పాల ఆ 30 రోజులు. అప్పట్లో ఈ రకమైనటువంటి నిరంకుశ రాజ్యాలు లేవు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి
నిరంకుశమైనటువంటి రూల్స్ పెట్ల. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే చెప్పేది వినండి, చెప్పిన తర్వాత మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఈ రకమైన నిరంకుశం. ఇప్పుడు రాష్ట్రం అంతా 144 సెక్షన్ పెట్టారు మొత్తం స్టేట్ లో 26 జిల్లాల్లో కూడా. యాక్ట్ 30 నిరసన తెలియజేస్తాం, మా పార్టీ ఆఫీసులో కూర్చొని మేము నిరసన తెలియజేస్తా ఉంటే కూడా లాక్కిని వెళ్ళి జైళ్లలో పెట్టేస్తా ఉన్నారు. అంటే ఆనాడు ఎన్టీ రామారావు గారి పదవిచ్యుతి చేస్తున్నప్పుడు ప్రజలు స్వేచ్ఛగా వచ్చారు, మేము ఛాలెంజ్ చేశాం. ఇప్పుడు పెట్టినటువంటి 144 సెక్షన్ అలాగే యాక్ట్ 30 మనతో పాటు డిబేట్లో పాల్గొన్నందుకు రాయపేట అరుణ్ గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆమెతో కూడా సార్ నేను మీకే చెప్తున్నా, సెంటెన్స్ కంప్లీట్ కాకుండా మీరు మాకు చెప్పకుండా బ్రేక్ ఇచ్చేస్తే ఎలాగా? సెంటెన్స్ అయినా కంప్లీట్ కావాలి కదా. రైట్ మీరు మళ్ళీ మాట్లాడదిగాను సార్, ఏమనుకోకండి. ఏమనుకోవడం కాదు, చెప్పండి ఇలా బ్రేక్ ఇస్తున్నామని చెప్పి చెప్తే సడన్ గా కట్ చేసేస్తే ఏంటి, మేము మాట్లాడేదాన్ని విలువలేదా? రైట్ రాయపేట అరుణ్ గారు, పవన్ కళ్యాణ్ అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. ముఖ్యంగా టీడీపీతో కలిసి వెళ్ళబోతున్నామంటూ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? స్వతంత్ర టీవీ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు పొత్తు ఉండిద్ది అని వైసీపీ 2019లో గెలిచిన దగ్గర నుంచి వీళ్ళకి మళ్ళీ గతంలో వీళ్ళు విడిపోవడం మూలంగానే నేను ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాను, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కలిస్తే నాకు మళ్ళీ అవకాశం పోతుందేమో అన్న భయంతోనే ఇన్నాళ్ళుగా కొనసాగాడు తప్ప ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి అతను ఏం చెయ్యాలి అన్న బాధ్యతను విస్మరించాడు. ఈ భయంతో అనడంలో ఎలాంటి సందేహం లేదు సార్ ఇప్పటి వరకు. అలాగే ఈ రోజు ఇందాక ఆయన వెళ్ళిపోయారు, యాక్చువల్ గా వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిపోయారు, ఉండుంటే బాగుండేది. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట మార్చారు, ఇప్పుడు మార్చారు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా మారుస్తూ ఉంటారని చెప్పేసి మాట్లాడారు. ఇప్పటం సభలో ఏ మాట అయితే చెప్పారో ప్రభుత్వ వ్యతిరేక ఓటులు చీలనివ్వను అని చెప్పేసి చెప్పిన మాటకి ఈ రోజు కూడా ప్రతి సభలోనూ అదే మాట మీద కట్టుబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో ఒక అరాచకపు పాలన కొనసాగుతోంది, దాన్ని తుదముట్టించాలి అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉంది, కాబట్టి అది ప్రజల కోసమే మన కోసం కాదు అని ఆయన సంసిద్ధమయ్యి పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఇప్పటి వరకు కూడా ఆ మాట మీద నిలబడున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా హామీలు ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్ అప్పుడు ఇచ్చిన హామీల తర్వాత ఎలాగ విస్మరించారో మద్య నిషేధంలో కానివ్వండి, సిపిఎస్ విషయంలో కానివ్వండి, లక్షల ఉద్యోగాల విషయంలో కానివ్వండి, ఇలా అన్ని విషయాల్లోనూ మాట తప్పిన ఏకైక వ్యక్తి రాష్ట్ర చరిత్రలో, ఈ స్థాయిలో మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి. ఆ చరిత్ర ఆయనకే దక్కుతుంది, ఇంకెవరికి లేదు ఆ క్రెడిట్ కూడా. ఇంకొక విషయం వచ్చి గతంలో టీడీపీని తిట్టారు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మా ముందు ఉంచారు ఆయన. పాలసీల పరంగా తిట్టడం వేరు, వ్యవస్థలో ప్రజల యొక్క హక్కులని, మానవ హక్కులని, రాజ్యాంగం యొక్క నియమాలను తొంగలో తొక్కుతూ మా హక్కుల్ని హరిస్తూ ప్రజల్ని హింసించడం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో చాలా అంటే చాలా పీక్స్ లో చేశారు. ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక పార్టీలో అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, జరిగిన సంఘటనలకు ఎలాంటి సంబంధం లేదు, అయినా సరే ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక హుకుం జారీ చేసి రానియకుండా చేశారు అంటే అది హక్కుల ఉల్లంఘన కాదా? రాజ్యాంగం ఒక పౌరుడికి ఈ దేశంలో కల్పించిన హక్కుల ఉల్లంఘన కాదు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో ఇలా జరగలం. పవన్ కళ్యాణ్ గారు ఏం నేరం చేశారని ఈ రాష్ట్రంలోకి రావద్దని ఆపారు. ఆయన ఈ రాష్ట్ర సిటిజన్, ఇక్కడ ఓటు హక్కు ఉంది, ఇక్కడ ఇళ్ళు ఉంది, ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. ఈ రాష్ట్ర సిటిజన్ తన వృత్తిరీత్యా పక్క రాష్ట్రానికి వెళ్లి ఈ రాష్ట్రానికి మళ్ళీ వస్తుంటే రావద్దని ఆపడానికి ఈ ప్రభుత్వానికి ఎవరు హక్కు కల్పించారు? వీళ్ళు ఏ రాజ్యాంగం ఫాలో అవుతున్నారు? ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కాదా? ఇట్లాంటివన్నీ ఒక అరాచక పరిపాలన కొనసాగుతున్నప్పుడు మరి ప్రతిపక్షాలంతా ఏకమయ్యి ఈ రాక్షసుణ్ణి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఇది ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారినే ఆపారు అంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో వైసీపీ జెండా పట్టుకున్నాడు, ఈ రాష్ట్రంలో బతకాలి, మిగతా జెండాలు పట్టుకున్నాడు, ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి రేపు పొద్దున ఒక జీవో తయారని గ్యారంటీ ఏంటి రాష్ట్రానికి? అట్లాంటి పరిస్థితులు కొనసాగుతుంటే ఈ రాష్ట్రాల్లో ఈ వైసీపీని తుదముట్టించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమవాల్సిన అవసరం ప్రజల కోసం ఉంది. ఆ విధంగానే ఎన్ని పార్టీలు ఏకమైనా సరే మాకు 75% మాకు మద్దతు ప్రజల నుంచి ఉందంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అటు ఇటు చూసుకున్న 60% మంది కూడా ఖచ్చితంగా మా వైపే ప్రజలు ఉన్నారు, ఎంతమంది రానివ్వండి మాకు భయం లేదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఎలా చూడాలి?
సార్ ప్రజెంట్ నాకు తెలిసినంత వరకు ఇవాళ పొత్తు కన్ఫర్మ్ అని చెప్పారు కదండి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు చెప్పిన దగ్గర నుంచి కరెక్ట్ గా ఇంకొక 2 నెలలు మాత్రమే టార్గెట్ పెట్టుకోండి. 2 నెలలు టార్గెట్ పెట్టుకోండి. ఈ 2 నెలల్లో వైసీపీలో ఇప్పటి వరకు అధికారంలో ఉన్న సగం మంది కూటమిలోకి దూకకపోతే 2 నెలల తర్వాత ఇదే డిబేట్ లో మనం ఈ విషయం గురించి చర్చించుకుందాం. సగం మంది ఉండరు కన్ఫామ్ గా. అందులో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ దూకుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి కన్ఫామ్ గా. ఇంకొక విషయము 2014లో అందరూ కలిసే వచ్చారు. అప్పుడు ఏం చేశారు రాష్ట్రానికి, ఇప్పుడు ఏం చేస్తారు, ప్రజలు అందుకే మమ్మల్ని నమ్మారని చెప్పేసి ఇందాక ఆయన వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారు ఒక మాట అన్నారు. దానికి నేను క్లియర్ గా వివరణ ఇస్తున్నాను ప్రజలకి కూడా. అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇలాగే మభ్యపెడుతూ ఉంటారు కాబట్టి ప్రజలకు తెలియాల్సిన విషయం ఇది. 2014లో పవన్ కళ్యాణ్ గారు కూటమిలో మద్దతు మాత్రమే ఇచ్చారు తప్ప ఆయన ప్రజాప్రతినిధిగా ఏ చట్టసభలోనూ ప్రాతినిధ్యం వహించాలా. రెండో విషయము, ఆ రోజు పాలనలో ఆయనకు భాగస్వామ్యం లేదు. కేవలం ఒక పార్టీ అధ్యక్షుల వారిగా మరొక పార్టీ రాష్ట్రానికి అవసరం కాబట్టి నా మద్దతు ఈ పార్టీని గెలిపించడానికి ఇస్తున్నానని చెప్పేసి మాట సహాయం చేశారు తప్ప ఆయన పాలనలో భాగస్వామ్యం తీసుకోలేదు. ప్రజాప్రతినిధిగా ఆయన కూడా చట్టసభల్లోకి అడుగు పెట్టలేదు. కానీ 2024లో జనసేన పార్టీ పాలనలో భాగస్వామ్యం తీసుకుంటది. పవన్ కళ్యాణ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉన్న క్యాడర్ కూడా చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా అడుగు పెట్టబోతున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి మాదైన మార్కు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయం ప్రజలకు తెలియాలి. ఇంకొక అంశము, ఒంటరిగా వస్తున్నాం, మాకు వాళ్ళు ఎంతమంది వచ్చినా మేము ఒంటరిగా వస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. నాకు ఇప్పుడు నేనే ఉన్నాను సార్, సపోజ్ నా గురించి నేను చెప్తాను. నేను పెద్ద తోపుని అని చెప్పేసి, నేను పెద్ద తురుంకాన్ని అని చెప్పేసి నేను వెళ్తా అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత నా వల్ల ఒక రైతుకి టైంకి నీళ్లు ఇవ్వలేకపోయాను, ఒక రైతుకి టైంకి కరెంట్ ఇవ్వలేకపోయాను, పంట కొనలేకపోయాను, కొన్న పంటకు డబ్బులు ఇవ్వలేకపోయాను, ఆ రైతు కన్నీళ్ళు నేను తొడవలేకపోయాను. నేను పెద్ద తోపుని ఉపయోగం ఏంటి? ఒక నిరుద్యోగికి ఉద్యోగం కల్పించలేకపోయాను, పరిశ్రమలు తేలేకపోయాను, నా వల్ల ఉపయోగం ఏంటి? ఒక ఉద్యోగికి టైంకి జీతం ఇవ్వలేకపోయాను, నా వల్ల ఉపయోగం ఏంటి? ఒక విద్యార్థికి, ఒక ఆడపిల్లకి ఈ స్టేట్ లో భరోసా ఇవ్వలేకపోయాను, నా వల్ల ఉపయోగం ఏంటి? డిపార్ట్మెంట్ వల్ల వ్యవస్థకి ఎలాంటి మంచి చేయనీయకుండా కేవలం నా కోసం, నా కేసుల కోసం, నా దొమ్మిల కోసం, నా ధర్నాల కోసం ఉపయోగించుకుంటున్నా, నా వల్ల ఉపయోగం ఏంటి? సింగిల్ గానే వచ్చా, నేను పెద్ద తోపునని చెప్పి తొడలు కొట్టాను, రోడ్లో నుంచి వెళ్ళాను అసెంబ్లీకి, ఉపయోగం ఏంటండి? 150 సీట్లు వచ్చాయి. వైసీపీ వల్ల ఈ స్టేట్ లో సింగిల్ గా వచ్చిన వైసీపీ వల్ల జరిగిన మంచి ఏంటి అన్నది కావాలి. ఇప్పుడు ఇది కుస్తీ పోటీ కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. రాజకీయ పరిపాలన అనేది ప్రజల కోసం జరగాలి తప్ప వాళ్ళ బలాబలాలు, దమ్ములు, మగతనాలు చూపించుకోవడానికి కాదు. అసెంబ్లీకి ఎవరిని పంపించినా సరే ప్రజల కోసం పరిపాలన చేయాలి తప్ప మేము మగాళ్ళం 150 మంది వచ్చాం, మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తాము అంటే ఇది నడవదు. రాజ్యాంగం అనేది ఒకటి రాస్తుంది ఈ దేశానికి, ఎవడు అధికారంలోకి వచ్చినా దాని ప్రకారమే ఫాలో అవ్వాలి. ఒక బుక్ రాసి పెట్టాడు, కుర్చీలో ఎవరు కూర్చున్నా సరే ఆ బుక్ ప్రకారం ఫాలో అవ్వాలి. బట్ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ బుక్ పక్కన పెట్టేసి సపరేట్ గా నాది, ఇది నా దేశం, ఇది మా నాన్నగారి నుంచి వారసత్వం, ఈ రాష్ట్రం నాకు వచ్చింది, నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అని చెప్పేసి వ్యవహరించాడు. ఇందాక ఆయన అన్నాడు మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలు మమ్మల్ని మెచ్చుతారని చెప్పేసి. యథావిధిగా కూటమైన ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వైసీపీ అయిన ప్రజల దగ్గరికి వెళ్ళాలి. 24లో వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు చూయిస్తారు. ఈ లోపల వీళ్ళు దడిచిపోవడం, కూటమి పొత్తు అని చెప్పేసి 2019 నుంచి ఇదే చెప్తా ఉన్నారు కదా. 2019లో వీళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేయడం వల్ల గెలిచారన్న విషయం వైసీపీకి తెలుసు. అప్పటి నుంచి మళ్ళీ కలిశారు అని చెప్పేసి ఇదే ధ్యాసలో ఉండి వాళ్ళ చేతిలో అధికారం ఉందన్న విషయం కూడా మర్చిపోయారు వైసీపీ. ప్రజలకు మంచి చేసి మనం వెళ్ళొచ్చు, ఇలా పథకాల పేరుతోటి మోసం చేయడం కాకుండా, ప్రకటనల పేరుతోటి కళ్ళకు గంతలు కట్టడం కాకుండా, రంగులు పూసుకోవడం, బిళ్ళలు అంటించుకోవడం, స్టిక్కర్లు అంటించుకోవడంతో కాకుండా ప్రాజెక్టులు పూర్తి చేసి ముందుకెళ్లొచ్చు, ఉద్యోగాలు ఇచ్చి ముందుకెళ్లొచ్చు. రైట్. రాయపడి అరుణ్ గారు, ముఖ్యంగా జనసేన బీజేపీ రెండు కూడా పొత్తులో ఉన్నాయి, మేము పొత్తులో ఉన్నామనే చెప్తున్నారు ఇప్పటికీ కూడా. కానీ సాధారణంగా మూడో వ్యక్తిని కలుపుకునేటప్పుడు మిత్రధర్మం ప్రకారం బీజేపీ ఒపీనియన్ తీసుకోవాలి కదా. అంటే బీజేపీ లేకపోయినా అవసరమైతే టీడీపీ, జనసేన రెండు కలిసి వెళ్తాయన్న సంకేతాలే ఇచ్చారనుకోవాలా? 100% అండి. దానికి కూడా ఆయన స్పష్టంగా వివరణ ఇచ్చారు. వైజాగ్ లో నన్ను కట్టడి చేసినప్పుడు, నా సినిమాలకు సంబంధించి ఇబ్బంది పెట్టినప్పుడు, రాష్ట్రంలో ఎలాంటి అరాచక పాలన జరుగుతున్నప్పుడు ఇవేమి కేంద్రానికి తెలియకుండా అయితే లేవు. ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి తెలియకుండా అయితే లేవు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని నేను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో, అరాచకపు పాలన కేంద్రం దృష్టిలో పెడుతూనే ఉన్నాను. నాతో వాళ్ళు సఖ్యతగానే ఉన్నారు. రాబోయే రోజుల్లో నా నిర్ణయాన్ని గౌరవించి కూటమిలో వాళ్ళు కూడా మద్దతు తెలుపుతారని నేను నమ్ముతున్నాను. అది వాళ్ళ ఇష్టము. కానీ తెలుగుదేశము అండ్ జనసేన కలిసే 2024లో ఎలక్షన్ కి వెళ్తానని చెప్పేసి ఆయన నిర్ణయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారంటే ఇప్పుడు బీజేపీ కూడా స్వాగతించారు, బీజేపీ కూడా కలిసే వస్తుందని ఆశిస్తున్నారు. కానీ సాధారణంగా మనం ఉంటుంది కదా, మనం ఏదన్నా ఒక విషయం మాట్లాడేటప్పుడు కలిసి ఉన్నప్పుడు బీజేపీ ఒపీనియన్ కూడా తీసుకుని ఉండాలి. బీజేపీకి ఒప్పుకోకపోతే టీడీపీతో కలిసి వెళ్తామనేది ఒపీనియన్ చెప్పి బయటికి రావడం అనేది వేరే. కానీ ఇక్కడ రెండు జరగలే.
ఎందుకు జరగలేదు? ఆల్రెడీ ఎందుకు జరగలేదంటే దాని అర్థం కళ్యాణ్ గారు కంపల్సరీగా బీజేపీని ఒప్పిస్తారు 100% అనండి. ఎందుకంటే ఆల్రెడీ అమిత్ షా గారితో కలవబోతున్నారు తొందరలో. జరగబోయే విషయాలు ఇప్పటివరకు జరిగిన విధానం, అలాగే పొత్తున ఆయన ఏ పరిస్థితిలో ఖరారు చేశారన్న విషయాన్ని కూడా బీజేపీతో చెప్పి ఒప్పించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు 100% చేస్తారు. బీజేపీ ఏమి రాష్ట్ర నాశనాన్ని కోరుకోదండి 100%. ఇంకొకటి బీజేపీకి ఇంకొక తెలివైన విషయం ఏంటంటే, విన్నింగ్ గుర్రం ఎవరైతే వాళ్ళంటే బీజేపీ ఉంటుంది 100% ఏ స్టేట్ లో అయినా సరే. గతంలో ఒక్క ఛాన్స్ అని చావు రాజకీయం జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అయ్యిద్ది అని చెప్పేసి వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి బీజేపీ ఆ తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి మోకాళ్ళ దగ్గర ఒంగోగానే ఓకే అన్నారు. ఇవాళ కూటమిలో డెఫినెట్ గా కూటమి విజయం ఖరారు అవుతుంది, వైసీపీ రాష్ట్రం నుంచి పారిపోతుంది అన్న విషయం బీజేపీకి 100% తెలుసు. తప్పనిసరిగా వాళ్ళ మద్దతు మాకుంటుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అంటే ముఖ్యంగా గతంలో కూడా టీడీపీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదనో లేకపోతే ఇంకో విషయంలోనో విభేదించే బయటకు వచ్చింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా విషయంలో పాచిపోయిన లడ్డు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా బీజేపీతో కలిసే ఉన్నారు. ఎలా చూడాలి? ముఖ్యంగా రాజకీయ లాభం కోసమేనా? లేదండి, దీంట్లో నేను ఒక విషయం చెప్తాను మీకు. మన స్టేట్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆదాయం సరిగ్గా లేదు అన్న కారణం చూపించి కేంద్రం దాన్ని ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేసింది. దానికి ఆ కారణం ఏంటి? ఆదాయం లేదు కాబట్టి. అదే మిగతా స్టేట్ లో తెలంగాణలో BHEL కానివ్వండి, తమిళనాడు BHEL కానివ్వండి, తెలంగాణలో ప్రాజెక్ట్ కానివ్వండి, వాళ్ళు తీసేయాలనుకున్నప్పుడు, వాళ్ళు ప్రైవేటీకరణ చేయాలనుకున్నప్పుడు ఆ రెండు రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడి మేము ఆదాయం చూపిస్తాం ఆ ప్రాజెక్టుల మీద, మాకు అవి ఉంచండి, దీన్ని మీరు ప్రైవేటీకరణ చేయొద్దు, మేము మీకు ఆదాయం చూపించాలి, మేము చూపిస్తామని చెప్పేసి ఛాలెంజింగ్ గా తీసుకొని ఆ ప్రాజెక్టులను వాళ్ళు కాపాడుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక అసమర్థ వ్యక్తి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంటే పార్లమెంట్ లో బోర్డు ఎత్తి పట్టుకోవడానికి కూడా భయపడిపోయి సంతకం పెట్టి వచ్చేసాడు ప్రైవేటీకరణ చేయడానికి. ఇక్కడ ఉద్దేశం ఏంటి? వ్యక్తి అసమర్థత వల్ల, నాయకుడి అసమర్థత వల్ల కేంద్రం తీసుకున్న ఒక లాభసాటి మీద వాళ్ళు ఎప్పుడు రాష్ట్రానికి, దేశానికి లాభం ఎలా రావాలి, దాన్ని ప్రజలకు ఏ విధంగా పంచాలనే ఉద్దేశంతో బీజేపీ ఆలోచిస్తుంది. కేంద్రంలో ఉండే నాయకత్వం ఎప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ సమన్వయంగా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రం చేతిలో ఉంటది కాబట్టి లాభ నష్టాలు అనేవి వాళ్ళు బేరీజు వేసుకుంటూ పరిపాలన ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది నష్టాల్లో ఉంది కాబట్టి దానివల్ల మనకు నష్టం జరుగుతుంది, దాన్ని ప్రైవేటీకరణ చేస్తే దాని మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రానికి కేంద్రానికి మనకి నిధులు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అనుకుంటే, ముఖ్యమంత్రి కనుక అనుకొని ఉంటే దానికి మేము ప్రత్యేకంగా మాకు గనులు ఇవ్వండి, లేదా మేము దాన్ని ఏ విధంగా సరే మేము ప్రొడక్టివిటీ మీకు చూపిస్తాం, దాని మీద ఆదాయం అని చెప్పేసి పోరాడి దాన్ని ఆపుకొని ఉండాలి. కానీ ఈ ముఖ్యమంత్రి ఆ విషయం చేయలేకపోయాడు. అంటే అసమర్థత ఎవరి దగ్గర ఉంది? నాయకుడి దగ్గరే ఉంది. నాయకుడి దగ్గర అసమర్థత నిందని కేంద్రం మీద మనం ఎలా వేద్దాం? మిగతా రాష్ట్రాల వాళ్ళు కాపాడుకున్నారు కదా వాళ్ళ ప్రాజెక్టులను వాళ్ళు. ఇప్పుడు తప్ప ఎవరి దగ్గర ఉంది? కేంద్రం దగ్గర ఉందా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉందా? రైట్ రైట్ అండి. అంతే సత్యం గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ లేని నాయకుడు, ప్యాకేజీ స్టార్, లేకపోతే సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడని పేరు నాని పదే పదే విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది ఇప్పుడు టీడీపీ జనసేన కలవడం ఎంతవరకు మైలేజ్ వచ్చే అవకాశం ఉంది? టీడీపీ జనసేన రెండు కలిసే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని నెగిటివ్గా తీసుకెళ్లాలని వైసీపీ కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎవరికి మైలేజ్ వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ చాలా రియాలిటీకి దగ్గరగా ఇవాళ తన నిర్ణయం తీసుకోండు. ఎందుకంటే బీజేపీతో కలిసి వైసీపీని ఓడించలేడు. వాళ్ళ రాజకీయ పార్టీలు ఏమైనా చెప్పుకునేయండి, కాన్ఫిడెన్స్ కోసం చెప్తారు, లేదా మరొక ఎత్తుగడతలు చెప్తారు. కానీ నేను ఫ్యాక్టే చెప్పాలి అనలిస్ట్ గా. ఎందుకంటే ఆడున్నటువంటి పొందికలో బీజేపీ జనసేన కలిస్తే వైసీపీని ఓడించలేవు. ఆ విషయం పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకుండు ఒకటి. రెండవది, బీజేపీ తోటి వెళ్తే రాష్ట్ర విభజన చేసిన నాడు కాంగ్రెస్ లో సగభాగం కాంగ్రెస్ విభజన చేసింది అని చెప్పేసి బీజేపీలో చేరారు. బీజేపీ కూడా విభజనలో పాత్రధారి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడలేదు. ఇలా విభజన చేయటం, తర్వాత ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వకపోవటం, తర్వాత విశాఖపట్నం లాంటి వాటిని ప్రైవేటీకరణ చేస్తాననటం, ఇటువంటి ఈ మూడు విషయాలతోటి ఆంధ్ర ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా, రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులు ప్రయత్నం చేసినా అది బలపడలేదు. ఇది వాస్తవం. కాబట్టి ఇవాళ చంద్రబాబు జనసేన కలిసిపోవటమే రైట్ అనుకోవడం, అది ఖచ్చితంగా ఆయన నిర్ణయంలో స్పష్టత ఉంది. ఏది జనసేన నాయకుని పవన్ కళ్యాణ్ నిర్ణయం కరెక్ట్ ఈ విషయంలో. మూడో విషయం ఏంటంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బీజేపీని మేము గౌరవిస్తాం, మా నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తుందని ఆశిస్తున్నాం అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, బీజేపీ కలిసి రాకపోయినా, బీజేపీ కలిసి వస్తే కూడా
ఏదో మోడీ ఇమేజ్ ఉపయోగపడుతుంది అనుకోవటం తప్ప ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వ్యతిరేకత ఎంత ఉందో బీజేపీ వ్యతిరేకత అంతే ఉంది ప్రజలలో. వీళ్ళిద్దరు కలిసి రాష్ట్ర విభజన చేశారనేటువంటిది, వీళ్ళిద్దరు ఎవరు ప్రత్యేక హోదా పట్టించుకోవాలి అనేది ఇటువంటి వ్యతిరేకత ఉంటూ వచ్చింది. దరిదాపు కాంగ్రెస్ లో సగం మంది నాయకులు 75% వైసీపీకి పోతే 25% నాయకులు బీజేపీలో చేరు, స్టాల్వర్డ్స్ అంతా, అయినా బలపడలేదు. కారణం ఈ వ్యతిరేకతే. కాబట్టి వాళ్ళ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటే బీజేపీ కలిసి రాకపోయినా వీళ్ళిద్దరిదే స్ట్రెంత్. ఒకవేళ వీళ్ళిద్దరితోటి బీజేపీ కలిసి వస్తే బీజేపీ లాభపడుతుంది తప్ప వీళ్ళ వల్ల, ఈ బీజేపీ వల్ల వీళ్ళు లాభపడేది ఏముండదు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకోవటానికి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవటం అనేది కరెక్ట్ నిర్ణయం. ఇది ఒక అంశం. రెండవది, పొత్తుల ద్వారానే అధికారాలకు వస్తారు అనుకునే దగ్గర చాలా చోట్ల అవి నిజం కాలేదు. ఎందుకు నిజం కాలేదంటే, పరిపాలించినటువంటి పార్టీ ఏ పార్టీ అయినా పరిపాలిస్తున్నప్పుడు అథారిటేరియన్ ట్రెండ్స్ వస్తాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఇంకొంచెం సుదీర్ఘంగా పాలిస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తుంది, నియంత్రణతో పోకడలు వస్తాయి. ఆ పోకడలు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తయారు చేస్తాయి. అది రెవెన్యూ దగ్గర జరిగేటువంటి అవినీతి, కరప్షన్ కానీ, పోలీసుల యొక్క అహ్యాండెడ్ బిహేవియర్నెస్ కానీ, లేదా పొలిటికల్ అటాక్స్ కానీ, వీటన్నిటి వల్ల యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది. దాన్ని ఆల్టర్నేటివ్ గా ఉండేటువంటి పార్టీలు ప్రోగ్రామ్ చూపెట్టి దానికి ఆల్టర్నేటివ్ గా అట్రాక్ట్ చేసేటువంటి స్థితిలో కూటమైన పార్టీ అయినా ఉండాలి. ఇవాళ కర్ణాటకలో బీజేపీ 36% ఓటింగ్ తోటి అధికారంలోకి వచ్చింది. 36% తోటి వాళ్ళ ప్రతిపక్షంలో ఉంది. వాళ్ళ ఓటింగ్ దక్కలే. కానీ దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కొన్ని ప్రత్యామ్నాయం ప్రజలకు చూపెట్టింది. అది 5 లక్షలు ఉన్నటువంటివి మేము నెరవేరుస్తామని. తర్వాత అట్లాగే బీజేపీని బాగా కారణం చేసిన అంశం, ఒక న్యూట్రల్ కాంట్రాక్ట్ సంఘం సభ్యుడు చనిపోయాడు. 30% లేనిది అసలు ఏ పని కావట్లేదు అనేది అనే 30% అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు బాటం లెవెల్కి తీసుకుపోయారు. దాంతో ఓటింగ్ దరిదాపు 5% ఓటింగ్ జేడీఎస్ నుంచి షిఫ్ట్ అయ్యి కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యి 43%తో అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇవాళ జగన్ పార్టీ ఏ తప్పులైతున్నాయో, ఏవేవైతే ప్రజలకు వ్యతిరేకంగా చేశారు అనుకుంటున్నారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లటం మీద, తర్వాత ఆల్టర్నేటివ్ ఉండేటువంటి పాలసీస్ కూడా వీళ్ళు ఏం చేస్తారని చూపెట్టేటువంటి విషయంలో ప్రజలను నమ్మించగలగాలి. అలా నమ్మిస్తే ఆల్టర్నేటివ్ రూపొందుతుంది. కాబట్టి ఏదో పేపర్ మీద లెక్కలేసుకొని గతంలో జనసేనకు వచ్చిన ఓట్లు ఇవి, తెలుగుదేశానికి వచ్చిన ఓట్లు ఇవి, కలిస్తే ఇంకో 4 వస్తాయి అని అనుకోవచ్చు. కానీ ప్రజలు వాటిని విశ్వసించే విధంగా ఈ కూటమి ఏ విధంగా పనిచేస్తాం అనే దాని మీదనే వైసీపీని ఓడించడం అనేది ఆధారపడి ఉంది. మరొక అంశం ఏంటంటే, బీజేపీ తోటి సాఫ్ట్గా ఉండాలనేటువంటి విషయంతో కేంద్రం చేసినటువంటి వీటిని ఎవరు కూడా మనస్పూర్వకంగా వ్యతిరేకించలేదు. విశాఖపట్నం ప్రైవేటీకరణ చేస్తానన్నారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 250 కోట్లు ప్రైవేట్ చేస్తారన్నప్పుడు చర్చప్పుడు 250 కోట్ల నష్టంతో నడుస్తుంది అన్నారు. అది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్, దాని ఆస్తి. దాన్ని 25,000 కోట్లకు కట్టబెడతాన్నప్పుడు ఉధృతంగా నడవాలి. అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ లేదా వాళ్ళకు సానుభూతి చేసేటువంటి వామపక్షాలు ఈ స్ట్రగుల్ని రెసిస్ట్ చేసుకుంటూ వస్తుంది తప్ప ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతుని పోయి వచ్చినాయి తప్ప దాన్ని ఆర్గనైజేషన్లుగా ఇవాళ అమరావతిని ఎట్లయితే రెసిస్ట్ చేస్తున్నారో అట్లాగే విశాఖపట్నం కూడా రెసిస్ట్ చేసి స్ట్రగుల్ చేస్తామంటే ఎవరికి వాళ్ళే ఇలా చేస్తే బీజేపీ వ్యతిరేకత వస్తుంది అని, బీజేపీ వ్యతిరేకిస్తుందని భయపడి సాఫ్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ప్రజలు ఏమి మెచ్చుతుర్రో పొలిటికల్ ఆపర్చునిస్ట్ కాకుండా ప్రజలు ఏమైతే మెచ్చుతుర్రో, ప్రజలు ఏవైతే కోరుకుంటుర్రో, ప్రజలైతే ఏవైతే వ్యతిరేకిస్తుర్రో దానికి ట్యూన్ అయితే ప్రజల యొక్క ఒపీనియన్ తేలికగా ఇన్ ఫేవర్గా మారుతుంది. ఇవాళ కాదు, ఒక్క మాట చెప్తా. పంజాబ్ రైతులు ఢిల్లీలో రైతాంగ ఉద్యమం ఏడాది నడిపితే 700 మంది చేయకపోయినా నడిపితే ఆ రైతాంగ ఉద్యమానికి భయపడి మోడీ ప్రభుత్వం ఎత్తేసింది. ఆ నడిపినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మిగతా పక్షాలకు అక్కడ పంజాబ్లో ఆప్కు తర్వాత మిగతా ప్రాంతాల్లో ప్రతిపక్షాలు సస్టైన్ కావడానికి ఉపయోగపడినాయి. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి ట్యూన్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుందో ఆలోచించలేదు. ఇవాళ కూడా ఈ కూటమి ఏ విధంగా ఆలోచిస్తుంది, ఇష్యూస్ ఎడల వీళ్ళు ఏ మేరకు దాన్ని ప్రజలకు తీసుకుపోతారు, వాళ్ళని మెప్పించగలుగుతారు అనే దాని మీద ఆధారపడింది. అప్పుడే ఆల్టర్నేటివ్ రూపొంది గెలిచేటువంటి అవకాశం ఉంది. రైట్. రఫీ గారు, ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎక్కువగా
పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు. ఆయన అరెస్ట్ చేసిన క్రమంలో ఏపీకి రావాలనుకున్న టైంలో కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. టీడీపీ శ్రేణులు పెద్దగా స్పందించలేదు. ఆయనకి ప్యాకేజ్ అందిందేమో అన్న ఒక విమర్శ అయితే వైసీపీ మొదటి నుంచి చేస్తూ ఉంది. ముఖ్యంగా ఆయన్ని పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ స్టార్గా నిరూపించాలి, పవన్ కళ్యాణ్ని బద్నాం చేయాలనే వైసీపీ చూస్తుంది అనుకోవాలా? నా మాట నన్ను ఎందుకు అడుగుతానండి? వైసీపీ వాళ్ళు వాస్తవాలు చెప్తారా? వైసీపీ వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్దగా యాక్ట్ కాలేదా? నువ్వు రాష్ట్రం అంతా 144 సెక్షన్ పెట్టి మా వాళ్ళని ఎవరిని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా ఆపేసి మా కార్యకర్తలందరినీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేసి నువ్వు ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తే ఎవరు యాక్ట్ కాలేదని చెప్పి ఎలా మాట్లాడతారు వాళ్ళు? ప్యాకేజ్ స్టార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ చీఫ్ మినిస్టరు 1,00,000 కోట్లు దోచేశాడు వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి 2.5 లక్షలు దోచేశాడు. ఆయన ఒక దోపిడీ ముఖ్యమంత్రి తరఫున మాట్లాడేవాళ్ళు వాళ్ళ మాటలకి ఏం విలువ ఉంది? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తే మంత్రులు అవి మాట్లాడతారు. ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర మంత్రులకి ఉప ముఖ్యమంత్రులకి పనేముంది? వాళ్ళు ఎక్కడైనా స్వతంత్రంగా ఏం మాట్లాడగలుగుతా ఉన్నారు? ఇవాళ వాళ్ళకి ఒకటే భయం పుట్టుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే, లోకేష్ బయట ఉంటే నేను గెలవలేనటువంటి నిర్ణయానికి వచ్చి తప్పుడు కేసు, చంద్రబాబు నాయుడు గారికి ముడుపులు ముట్టినాయని చెప్పి ప్రూవ్ చేయలేనటువంటి కేసు, ప్రూవ్ లేనటువంటి కేసు, పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు కదా అని చెప్పేసి ఆ రకంగా ఆయన్ని 50 గంటలు నిద్ర లేకుండా తిప్పి 72 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి, అలాగే లోకేష్ని కూడా అరెస్ట్ చేస్తాం, అచ్చెన్నాయుడు గారిని కూడా అరెస్ట్ చేస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా నువ్వు 144 సెక్షన్ ఒక్కరోజు వదిలిపెట్టాయి ఎత్తేసామని చెప్పి డీజీపీని చెప్పనండి. ఎన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు మేము చూపించాంగా. మన విజయవాడలో యువకులం పాదయాత్రకి ఎన్ని లక్షల మంది వచ్చారు, గన్నవరం మీటింగ్కి ఎన్ని లక్షల మంది వచ్చారు, దాడి పరుగున ఏ రకంగా స్వాగతించారు. నువ్వు ఇవాళ 3 రోజులు 4 రోజుల నుంచి నువ్వు 144 సెక్షన్ యాక్ట్ 30 అమల్లో ఉంది, ఎవరు కూడా బయటికి రాకూడదు, నిరసన ప్రదర్శన చేయకూడదు అని చెప్పి నువ్వు ఒక నియంత్రణ రాజ్యాన్ని నడిపిస్తూ జనం రాలేదని చెప్పడం ఏంటి? మీకు వస్తున్నారు జనం, అసలు ముఖ్యమంత్రి సభలకు జనం ఎవరైనా వెళ్తున్నారా? మీకు వెళ్తున్నటువంటి జనం ఎవరు? ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ప్రభుత్వ లబ్ధిదారులు, స్కూళ్ళకి కాలేజీలకు సెలవులు ఇచ్చే స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, 2000 మంది పోలీసులు, చుట్టూ పరదాలు, చెట్లు నరికేసి, షాపులు బంద్ చేసి, బ్యారిగేట్లు పెట్టి ఊరంతా నిర్బంధం చేసి నువ్వు ప్రజల్లోకి వెళ్తా, నువ్వు మీటింగ్ చెప్పుకొని వస్తూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారి వయసుని, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఎక్కడ నువ్వు ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో ఏ రోజైనా ప్రజలు కలిసావా? నీ తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలు ఏ రోజైనా పిలిచావా? వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు తీసుకున్నావా? అసలు ఎక్కడైనా ఆ రోజు ముద్దులు పెట్టావు కదా, ఈరోజు గుద్దుతున్నావు. ట్యాక్సీలు పెంచేసి, చెత్త ట్యాక్స్ వేసి, ఇంటి పాత ఇళ్ళకి రిజిస్ట్రేషన్ ట్యాక్స్ అని చెప్పేసి 10,000, 15,000, 20,000 వసూలు చేసి, కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచి ఈరోజు ప్రజలు బాధలు పడతా ఉన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాడు, ధరలన్నీ పెరిగిపోయి చివరికి మందు కూడా నువ్వే లిక్కర్ కూడా అతనే తయారు చేసుకొని ప్రభుత్వం ద్వారా అతనే అమ్ముకుంటున్నాడు. ఆ డబ్బులో సగం తాడేపల్లి ప్యాలెస్కి మళ్ళిస్తూ ఉన్నాడు డిజిటల్ పేమెంట్స్ లేకుండా. ఈ రకమైనటువంటి అరాచకమైనటువంటి అవినీతి, ఇసుక దిబ్బలు ఏ ఊర్లో చూసినా నదులు ఉన్నటువంటి చోట్ల ఇసుక దిబ్బలను పెట్టి లోడ్ చేసుకొని ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. 40,000 కోట్ల రూపాయలు ఇసుక దోచేశాడు. ఇవాళ ఇసుక దొరక్క 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా చాలా బాధలు పడతా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన దగ్గర నుంచి 5,000కు దొరికేటువంటి లారీ ఇసుక ఇవాళ 50,000 అయిపోయింది. మొత్తం దోపిడీ జరుగుతూ ఉంది, గనుల్లో దోపిడీ. ఈ సెంటు పట్టాలో 7,000 కోట్లు దోచేశారు ఎమ్మెల్యేలు, మంత్రులు. ఈ రకమైనటువంటి దోపిడీ రాజ్యం రాష్ట్రంలో నడుస్తూ ఉంటే దాన్ని ఎదిరించడానికి సీట్లతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మద్దతు ప్రకటిస్తాం, చంద్రబాబు నాయుడు గారిని
అన్యాయంగా అరెస్ట్ చేసి తన పైశాచిక ఆనందం పొందుతున్నాడో దానికి బ్రేక్ వేయాలా, నేను కూడా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే దానికి ఏదో వెంటనే వచ్చిన ఈయన మాట్లాడిన అరగంటలోనే ఓ నలుగురు వచ్చేసారు టీవీల మీద. ఏంటో మరి వాళ్ళతోనే పవన్ కళ్యాణ్ గారి క్యాష్ వాళ్ళతోనే మాట్లాడిస్తాడు జగన్మోహన్ రెడ్డి, మిగతా వాళ్ళతో మాట్లాడించాడు. అంటే పర్టికులర్ గా ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చెప్పేది అంటే చంద్రబాబుకి పార్టీల పరంగా మద్దతు పెరుగుతుంది కానీ ప్రజల మద్దతు అయితే లేదు, అందుకే ఆందోళన జరగట్లేదని పదే పదే చెప్తున్నారు. అదే 3 ఎమ్మెల్సీల్లో మేము ఒంటరిగా పోటీ చేసి 3 ఎమ్మెల్సీలు గెలిచాం కదండి, 10,50,000 ఓట్లు కదా. మరి వాళ్ళు కూడా వైసీపీ కూడా పోటీ చేసింది కదా, వైసీపీ కూడా ఓటుకి 10,000 ఇచ్చింది కదా, వెండి కాయలు ఇచ్చింది కదా, వాలంటీర్లు పెట్టి దొంగ ఓట్లు రాయించింది కదా, అయినా గెలవలేకపోయింది కదా 3 ప్రత్యక్ష ఎన్నికల్లో. మేమే గెలిచాం కదా. ఆ గెలిచిన దగ్గర నుంచే కదా జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేని రాత్రులు ప్రారంభమై చంద్రబాబు నాయుడిని ఎలా అరెస్ట్ అయ్యాలా, ఎప్పుడు అరెస్ట్ చేయాలా చెప్పి పథకం వేసి కాసుకొని లండన్ వెళ్ళేటప్పుడు చెప్పి అరెస్ట్ చేశాడు. ఇవాళ ముందస్తు ఎన్నికలు పెట్టమని చూపిస్తాం మా తడాకా ఏంటో, ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారానికి వచ్చి ఈ రకమైనటువంటి అరాచకమైన దోపిడీ అసమర్థ పాలన, మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా ఆపేసి ఒక్క రోడ్డు వేయలేనటువంటి వాడు, ఒక రాజధాని నిర్మించలేనటువంటి వాడు, ఒక పోలవరాన్ని పడకేసినటువంటి వాడు ఇతనికి ఓట్లు ఎందుకు వేస్తారండి ప్రజలు? ప్రజలన్నీ చూశారు. ఇతను దోపిడీ అంతా జనంలోకి వెళ్ళిపోయింది. మేము వస్తే ఏం చేస్తామో కూడా చెప్తా ఉన్నాం. మహిళలకు చేయాలి ఇచ్చేటువంటి పథకాలు, సూపర్ 6 కార్యక్రమం చెప్పాం. రేపు దసరాకి మొత్తం మేనిఫెస్టోని చెప్తాం. మేము జనసేనతో కలిపి కోఆర్డినేషన్ కమిటీ వేసామంటే ప్రజలకి కావలసినటువంటి ముఖ్యమైన అంశాలు కూడా అందులో చర్చిస్తాము. ప్రజల దగ్గరికి వెళ్ళాము. చంద్రబాబు నాయుడు గారి సభలకి ఏ రకంగా అరెస్ట్ చేసే రోజు ఎలాంటి సభ జరిగింది, నంద్యాలలో ఎన్ని వేల మంది వచ్చారు, లోకేష్ గారికి ఎన్ని వేల మంది స్వాగతం చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ఎన్ని వేల మంది వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సభలకి 100లో కూడా జనం రావట్లేదండి. మొత్తం తీసుకొచ్చి కూర్చోబెట్టి పేమెంట్లు జనమే, అక్కలారా చెల్లిలారా అంటంతోనే వాళ్ళు గోడలు దూకి గేట్లు దూకి పారిపోయేటువంటి పరిస్థితి. పాలన మాకొద్దు, అసలు నువ్వే వద్దాయా అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉంటే వాళ్ళకే మాకు ప్రజా మద్దతు లేదు, అతనికి ఏదో ప్రజా మద్దతు ఉందని చెప్పి మాట్లాడటం అంటే అది ఈ సంవత్సరం ఆఖరికి పెద్ద జోక్ అవుద్ది. అతనికి ప్రజా మద్దతు లేదు, ఒక ఛాన్స్ అని అన్నాడు, ఆ ఛాన్స్ పాడు చేసుకున్నాడు. ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి విధ్వంసము, అరెస్టు, కక్ష సాధింపు రాజకీయాలకే అతను పరిమితం అయ్యాడు. అవినీతి ఒక పక్కన, కక్ష సాధింపు రాజకీయాలు ఒక పక్కన, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడనేటువంటి అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఇప్పుడు ఎన్నికలు పెట్టిన డంకా బజాయించి 175కి 175 సీట్లు మేము గెలిచి చూపిస్తాం. ఈవెన్ పులివెందల్లో కూడా గెలిచి చూపిస్తాం. పులివెందల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి సభ పులివెందల్లో కూడా పెట్టారు సభ. రైట్ అరుణ్ గారు, ముఖ్యంగా సాధారణంగా ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నామంటే పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తుంది, నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నాము. అటువంటి చర్చ జనసేనలో జరిగిందా? పవన్ కళ్యాణ్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారా? ముఖ్యంగా జనసేనలో చాలామంది టీడీపీతో పొత్తు అంటే వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. జనసేనలో ఎవరైనా పొత్తును వ్యతిరేకించారు అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఎవరూ లేరండి. మేబీ ఏదైనా సీట్ ఆశించి అక్కడ మాకు టీడీపీ పొత్తు ఉంటే ఇక్కడ మాకు రాదేమో అన్న ఉద్దేశంతో కేవలం సీటు కోసమే వచ్చిన వాళ్ళు ఎవరైనా నాయకత్వం ఉంటే వ్యతిరేకిస్తారేమో నేనైతే చెప్పలేను. కానివ్వండి, కేడర్ కానివ్వండి, ఓటర్ కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పొత్తును వ్యతిరేకించడం లేదంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. సీట్ల కోసం చూసే వాళ్ళు ఎలాగో ఏ పార్టీలోనే ఉండేది కాబట్టి ఆ టైంకి వాళ్ళు ఆశించిన సీట్ రాకపోతే అటు ఇటు దూకటాలు లేదంటే పార్టీల మీద బురజలు వెళ్ళడాలు లాంటివి ఇలాంటివి ఏ పార్టీలో జరిగాయి. పొత్తున్నా పొత్తు లేకపోయినా ఆశించింది వాళ్ళు ఆశించి జరగకపోతే 100% అట్లాంటి నిర్ణయాలు వాడి నుంచి వస్తాయి. మా పార్టీలో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి మాటని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. కానీ సాధారణంగా పార్టీలోనే ఒక చర్చ జరుగుతుంది కదా, పార్టీ నాయకులతో టీడీపీతో వెళ్ళాలా లేదా అనేది ఒక చర్చ అనేది నడుస్తుంది. ఆ చర్చ కూడా ఎక్కడ జరిగినట్టు కనిపించట్లేదు ఈ మధ్యకాలంలో. మొన్న అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద పడుకోబెట్టిన పరిస్థితిని తీసుకొచ్చినప్పుడే మా ప్రజల్లోనూ మా కార్యకర్తల్లోనూ చర్చ అనేది ఒకరికొకరికి అంతర్గతంగా జరిగిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని దించాల్సిందే
అన్న అందరూ దృఢమైన నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. పెద్ద స్థాయి నాయకులతో ఆల్రెడీ ఒకసారి డిస్కషన్ అయిపోయింది. ఇంకా వర్కింగ్ కమిటీ అందరితోటి చర్చిస్తారు. బట్ వర్కింగ్ కమిటీలో ఎవరు ఆయన నిర్ణయాన్ని కాదనే వాళ్ళు లేరు కాబట్టి ఆయన 100% ఇవాళ అక్కడే సెంట్రల్ జైల్లో ఒక 40 ఏళ్లు ఆ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 2 సార్లు 3 సార్లు ఈ స్టేట్ కి సీఎం గా చేసిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తే ఇవాళ తనకి బెయిల్ దొరక్క అన్యాయంగా తన మీద మోపబడింది కేసు అని చెప్పుకుంటూ వెళ్లి నిస్సహాయంగా సెంట్రల్ జైల్లో రాజమండ్రి జైల్లో ఉండగలిగాడు అంటే ఈ ప్రభుత్వం కనుక కొనసాగితే ఇంక సామాన్యుడి పరిస్థితి ఏంటి అనే ఒక ఆలోచనకి వెళ్లి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నిర్ణయాన్ని బయట పెట్టడం జరిగింది. 100% ఆయన తీసుకొని అంటే పూర్తిగా డిసైడ్ అవ్వలేదు పొత్తు ఉంటుందా లేదా అన్న విషయాన్ని, కార్యకర్తలు ఏమనుకుంటారో, క్యాడర్ సపోర్ట్ చేస్తుందో లేదో అన్న డైలమాలో ఉన్న వ్యక్తి వాళ్ళ పరిస్థితులు చూసిన తర్వాత ఇంకా తప్పనిసరి ఆయన తెగించి ఆ నిర్ణయాన్ని చెప్పేశారు. ఆయన తీసుకునే ఈ నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉన్నాం. రైట్ అరుణ్ గారు, అలాగే జనసేన ప్రధానమైన బలం కాపు సామాజిక వర్గం, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఎక్కువ మంది టీడీపీని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వంగవీటి హత్య తర్వాత 2 వర్గాలుగా చీరిపోయాయి. ఒక వర్గం మొత్తం కూడా టీడీపీని ప్రధాన శత్రువుగా చూస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం చూసాం. సార్ నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. కులాన్ని చంపల, కులానికి వ్యతిరేకం కాదు. వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు సంబంధించి వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం అది. దాన్ని వ్యవస్థకు ఆపాదించొద్దు. వ్యవస్థకు ఆపాదించుకున్నారంటే వాళ్ళు అజ్ఞానుల కిందే భావించాలి తప్ప అంతకు మించి వేరే ఏమీ లేదు. వంగవీటి రంగా గారి అబ్బాయే టీడీపీలో ఉన్నారు. వంగవీటి రంగా గారి హత్యకు కారణమైన దేవినేనికి సంబంధించిన కొడుకు వైసీపీలో అధికారంలో ఉన్నాడు. ఈ ఇద్దరికి ఎక్కడ మ్యాచ్, ఎక్కడ క్లాష్ రానప్పుడు కులాన్ని ఎందుకు కొట్టుకుంటున్నాయి నాకు అర్థం కాలేదు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో మచిలీపట్నం ఆవిర్భావ సభలో మాట్లాడింది కూడా అదే. కులం వ్యతిరేకం అవడం ఏంటి, అది వ్యక్తులకు సంబంధించిన విషయము. ఆ వ్యక్తిని కాపాడుకోలేకపోయింది. ఆ రోజు కులం నిందించుకుంటే ఆ వ్యక్తికి అండగా నిలబడలేని కులాన్ని నిందించుకోవాలి, లేదా ఆ వ్యక్తిని చంపిన వ్యక్తిని వాళ్ళ అధికారంలో పెట్టి ఆ పదవులు ఇచ్చి ఇష్టారీతిగా వదిలేసిన వైసీపీని వ్యతిరేకించాలి తప్ప దాంట్లో కమ్మ కులాన్ని, మీ చౌదరి కులాన్ని, కాపు కులం వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి? కులాలు చంపలేదు కదా వ్యక్తుల్ని. వ్యక్తులు చంపుకున్నారు, వ్యక్తులు కొట్టుకున్నారు. అది అంతవరకు మాత్రమే పరిమితులు. కులానికి సంబంధం లేదు. మా ఊర్లో ఉన్న చౌదరులకి రంగా గారికి హత్యకి ఏంటి సంబంధం? వాళ్ళకేం తెలుసు? వాళ్ళని ఎందుకు వ్యతిరేకించాలి కాపులు? ఇక్కడ మా ఊర్లో నాయుళ్ళు చౌదరులు అందరూ మంచిగానే ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి క్లాష్ ఉండదు. ఈ కేవలం వైసీపీ మాత్రమే క్రియేట్ చేసింది. వైసీపీ అండ్ గతంలో కూడా రాజకీయ లబ్ధి కోసమే కొందరు కుల సంఘ నాయకులు రంగా గారి హత్యను ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ ప్రాబల్యాన్ని గడుపుకున్నారు తప్ప వాళ్ళు రాజకీయాల్లో పెద్ద నాయకులు మేమే రంగా గారిని చంపిన వాళ్ళు మేము వ్యతిరేకిస్తున్నాము, మేమే కులానికి నాయకత్వం వహించాలనుకుంటున్నాం. ఇవాళ ఉదయం నుంచి కూడా కాపు సామాజిక వర్గంలో వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలందరూ కూడా అదే మాట్లాడుతున్నాడు. కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టావు, రంగాన్ని చంపిన వాళ్ళని ఆ పార్టీలో జాయిన్ అవుతున్నాం అంటూ పదే వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు తాకట్టు పెట్టడానికి, కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎక్కడ వహించారండి? కాపు సామాజిక ఉద్యమకారులు వేరు, కాపు సామాజిక వర్గాల నాయకులు వేరు. ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించి వివిధ రకాల శాఖలను పెట్టుకుని దానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు వేరు. అసలు పవన్ కళ్యాణ్ గారికి కాపు సామాజిక వర్గానికి ఇప్పటి వరకు ఏ సంబంధం లేదు. కాకపోతే పార్టీలు అన్ని కులాల వాళ్ళం ఉన్నాము. స్టేట్ లో కాపు సామాజిక వర్గం ఎక్కువ మెజారిటీ ఆఫ్ ఓట్ షేరింగ్, మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గం కూడా జనసేనలో ఉంది ఎక్కువ పర్సెంట్. వాళ్ళ నాయకత్వం, వాళ్ళ యువత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి మద్దతు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన తాకట్టు పెట్టడానికి ఆయన చేతికి కాపు సామాజిక వర్గానికి చెందిన ఎలాంటి పగ్గాలు ఆయన చేతుల్లోకి వెళ్ళలేదు కదా. అలా కాపు సామాజిక వర్గం తాకట్టు పెట్టారని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న కాపులంతా బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కాళ్ళ దగ్గర ఉండాలి కదా, మరి అలా లేరు కదా అందరూ. రఫీ గారు చెప్పండి. నేను ఒక మాట చెప్తాను. హలో చెప్పండి రఫీ గారు. హలో రఫీ గారు చెప్పండి. హలో సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఈ వైసీపీలో ఉండేటువంటి మంత్రులు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆ కాపులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మోయాలనా? జగన్మోహన్ రెడ్డి గారిని మోస్తే కాపులు మంచి నిర్ణయం తీసుకున్నట్టు అనమాట. అంటే వాళ్ళు మోస్తే వీళ్ళకి పదవులు వస్తాయి. ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారో ఒక 60 మంది కాపు నాయకులు, కాపు ఓటర్లందరూ జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తే ఆయన మాత్రం రెడ్లకి మొత్తం కూడా కట్టబెడతాడు. టీటీడీ దేవస్థానం దగ్గర నుంచి, ఆర్టీసీ చైర్మన్ దగ్గర నుంచి, యూనివర్సిటీల దగ్గర నుంచి మొత్తం ఈ రాష్ట్రంలో 4 రెడ్లకి విభజించి వాళ్ళకి అప్పచెప్పేసి మొత్తం డీజీపీ రెడ్డి, చీఫ్ సెక్రటరీ రెడ్డి మొత్తం రెడ్లకి ఆయన అప్పచెప్తాడు. ఈ కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయాలన్నమాట. ఓట్లేస్తే అప్పుడు మంచి నిర్ణయం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి
సపోర్ట్ చేస్తే కాపు కార్పొరేషన్ పెట్టి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశీ విద్య చదివించి ఎంతో మందికి చేయూతనిచ్చాడు ఆయన. అది మాత్రం వాళ్ళకి అవసరంలా. ఇవాళ అది ఏ పథకాలు లేవు. ఇవాళ కేవలం బోయిల కింద జగన్మోహన్ రెడ్డి పల్లకి మోయడానికి మాత్రం కాపులు పనిచేస్తే ఈ మాట్లాడే పేరుని నానికి అంబటి రాంబాబుకి వీళ్ళందరికీ బాగుంటుంది అన్నమాట. అది పరిస్థితి. డాక్టర్ అంద సత్యం గారు, ముఖ్యంగా మీరు చెప్పండి ఫైనల్గా, ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎక్కువగా సానుభూతి పెరిగింది, టీడీపీకి బాగా సానుభూతి వచ్చిందని ఒకటైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో మరింత మైలేజ్ వచ్చే అవకాశం ఉందా? ఒక్క మాట కులాల విషయం ఒక్క మాట చెప్పి అది ఒక 3 నిమిషాలు చెప్తా, 5 నిమిషాలు టైం ఉంది. కులాల విషయం వచ్చినప్పుడు రాజకీయ పాలిటిక్స్ వీక్ అయినప్పుడు కులం పైకి వస్తుందండి చర్చకు. రాజకీయాలు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు కులాలు సబ్సైడ్ అయి ఉంటాయి. ఇవాళ కులాల ప్రకారం ఓట్లు పడేటట్టయితే మొన్న జరిగిన 19 ఎలక్షన్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో చౌదర్లు మొత్తం సీట్లు గెలవాలి. అట్లాగే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కాపులు మొత్తం గెలవాలి. కాబట్టి కులాలు రాజకీయ పార్టీలు గెలిపించలేకపోయినాయి. అందుకని రాజకీయాలు అప్పర్ హ్యాండ్ లో ఉన్నప్పుడు కులాలు సబ్సైడ్ అయ్యి కులాలు వెనక పట్టుబడతాయి. అందుకని వాళ్ళ ఆ ఉద్యమం రాజకీయ ఉద్యమం ముందుకు పోతుంటే ఈ ఓట్లు ఈ కులాలు ఓట్లని రక్షించలేరు, ఓట్లు వేయించలేరు. అది వాస్తవం. ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు మారినా అదే విధమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. కాబట్టి వీకెస్ట్ గా పాలిటిక్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ కులాలు పనిచేస్తాయి. కాబట్టి రేపు ఎంత బలంగా ఇష్యూస్ ఎలక్షన్ ఇష్యూగా మారుతుందనే దాని మీద ఆ ఎలక్షన్ ఇష్యూని ఫాలో అవుతారు ప్రజలు తప్ప. అదొక అంశం. ఇక రెండో అంశం, ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడునే కాదు, ఎవరైనా ఇతరులు దండిస్తే సింపతి, దండింపబడేవాడికే సానుభూతి ఉంటుంది, దండించేవాడికి వ్యతిరేకంగా ఉంటుంది అభిప్రాయం. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అంతో కొంత 1-2% సానుభూతి పెరిగే అవకాశం ఉంది. దానికి జనసేన తోడైతే ఇంకొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. అది వాస్తవం. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు, అలాగే రఫీ గారు, రాయబెడ్డి అరుణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.